హాయ్, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు అర్థాలంకారాలలో అర్థాంతరన్యాసాలంకారం గురించి తెలుసుకుందాం. అర్థాంతరన్యాసాలంకారం లక్షణం: సామాన్యాన్ని విశేషం చేతగాని, విశేషాన్ని సామాన్యం చేతగాని సమర్థించి చెబితే దానిని అర్థాంతరన్యాసాలంకారం అంటారు. ఇందులో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి విశేష వాక్యం, ఇంకోటి సామాన్య వాక్యము. ఈ విధంగా ఇందులో రెండు విషయాలు ఉంటాయి. విశేష వాక్యం అనగా ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది, అంటే ఖచ్చితంగా ఈ పని జరుగుతుంది. సామాన్య వాక్యం అంటే ఆ విషయం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు అనేటటువంటి ఒక విషయాన్ని సామాన్య వాక్యం తెలియజేస్తుంది. ఉదాహరణకి, హనుమంతుడు సముద్రమును లంఘించెను. ఇది విశేష వాక్యము, అంటే ఖచ్చితంగా ఆయన లంఘించాడు, సముద్రాన్ని దాటాడు. ఇంకొకటి, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. ఇది సామాన్య వాక్యము, అంటే కొంతమందికి సాధ్యం అవుతుంది, కొంతమందికి సాధ్యం కాదు అన్న, ఇక్కడ జరగచ్చు జరగకపోవచ్చు అన్న విషయం దీంట్లో ఉందన్నమాట. విశేషాన్ని సామాన్యము చేత కానీ, సామాన్యాన్ని విశేషము చేత కానీ సమర్థించి చెప్పాలి. ఇక్కడ సామాన్య వాక్యంతో విశేష వాక్యాన్ని సమర్థించి చెబుతున్నామన్నమాట. ఇంకో ఉదాహరణలో, గొప్పవారితో కలిసి ఉంటే అల్పులకు కూడా గౌరవం లభిస్తుంది. ఇది సామాన్య వాక్యం. గొప్పవారితో కలిసి ఉంటే అల్పులకు కూడా గౌరవం లభిస్తుంది. దీన్ని విశేష వాక్యంతో సమర్థించాలి మనం. ఇంకొక వాక్యము, పూలతో కలిసి దారం కూడా తలకెక్కుతుంది కదా. ఇప్పుడు కొంతమంది మినిస్టర్లు ఉంటారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళ వెనకాల ఎవరెవరో అల్పులు కూడా, పనికి మాలిన వాళ్ళు కూడా పోతుంటారు. వారితో కలిసి వెళ్ళినప్పుడు ఆ అల్పులకు కూడా గౌరవం ఇస్తారు. వాళ్ళకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి, వాళ్ళకు భోజనాలు పెట్టి ఈ విధంగా చేస్తారు. దాన్ని విశేష వాక్యంతో ఇక్కడ సమర్థిస్తున్నాడు. ఎందుకంటే దారము ఎందుకు పనికిరాదు అది, కానీ పూలతో కలవడం వల్ల అది తలకు ఎక్కుతుంది అన్నమాట. ఇంకొక ఉదాహరణ, శివాజీ కళ్యాణి దుర్గమును జయించెను. ఇది విశేష వాక్యం. కళ్యాణి దుర్గాన్ని జయించడానికి ఎవరి వల్ల వీలు కాదనమాట, కానీ ఆయన జయించాడు, అందుకే అది విశేష వాక్యం. ఎందుకంటే ఆ కళ్యాణి దుర్గానికి చుట్టూ కొండలే, కొన్ని కిలోమీటర్ల వరకు, అందుకు ఆయన జయించాడు అని. ఈ విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థిస్తున్నాం. వీరులకు సాధ్యం కానిది లేదు కదా. చూడండి, సామాన్య వాక్యంతో విశేష వాక్యాన్ని సమర్థించామన్నమాట. ఇంకొక ఉదాహరణ, మా బంధువుల అబ్బాయి ఒకడు నీట్ పరీక్షలో ప్రథమ స్థానం పొందాడు. నీట్ పరీక్ష అంటే ఎంబీబీఎస్ పరీక్షలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే జరుగుతోంది. ఇది ఆ పరీక్షల్లో ప్రథమ స్థానం పొందాడు. ఇది విశేష వాక్యం. అది అందరికీ సాధ్యం కాదు, కొంతమందికి సాధ్యం అవుతుంది అన్నమాట. దాన్ని మనము సామాన్య వాక్యంతో సమర్థిస్తున్నాం. తెలివైన వారు ఎవరైనా ఇది సాధించవచ్చు కదా అని మనము సామాన్య వాక్యంతో ఆ విశేష వాక్యాన్ని సమర్థిస్తున్నాం. కాబట్టి ఇది అర్థాంతరన్యాసాలంకారము. ఇంకొకటి, ఇది చివరిది. ఎందుకంటే 8, 9, 10 తరగతులకు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి అలంకారాలు, అవన్నీ సిలబస్లో దృష్టిలో ఉంచుకొని అవేం లేవు. కాబట్టి ఎక్కువగా ఇవే. చూడండి, ఇందులో దృష్టాంతాలంకారము. దృష్టాంతాలంకారములో ఇక్కడ రెండు వాక్యాలకు బింబ ప్రతిబింబ భావం చెప్పిన ఎడల దృష్టాంతాలంకారం అనబడుతుంది. బింబ ప్రతిబింబ రూపం అన్నమాట. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడానికి ఇంకో విషయంతో అక్కడ ప్రతిబింబ భావంతో చెప్పబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణలో మనం చూస్తే, ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, ఆ చంద్రుడే కాంతిమంతుడు. రాజు గొప్ప పనులు చేస్తే అతనికి మంచి పేరు వస్తుంది, కీర్తి లభిస్తుంది. భూమి మీద అతడు చాలా గొప్పవాడు, అతని కీర్తి నలువైపులా వ్యాపించింది. ఈ విషయాన్ని మనము ఆ ప్రతిబింబ రూపంలో చెప్పడానికి
ఆ చంద్రుడే కాంతిమంతుడు. భూమి మీద రాజు యొక్క కీర్తి ఎంత గొప్పగా వ్యాపిస్తుందో ఆకాశంలో చంద్రుని యొక్క కాంతి కూడా అంత గొప్పగా వ్యాపిస్తుంది. ఆ విధంగా బింబ ప్రతిబింబ రూపం. ఇంకొక ఉదాహరణలో, ఎంత చదువు చదివినా అర్థం కాని చదువు వ్యర్థమే కదా అనే ఒక వాక్యం. దాని ప్రతిబింబ రూపం, ఎన్ని పదార్థాలు వేసి వండినా ఉప్పు లేని కూరలో రుచి ఉండదు కదా. ఎందుకంటే మనము ఎన్ని చదువులు పిహెచ్డీలు చేసినా, ఎన్ని చదివినా కూడా చదువులు అర్థం కాకోకుండా చదివితే ఆ చదువు వ్యర్థమే. అలాగే దాన్ని మనం ప్రతిబింబ భావంతో చెప్తున్నాడు. నువ్వు ఎన్ని పదార్థాలు, ఎన్ని కూరగాయలు వేసి వండి అక్కడ నువ్వు తయారు చేసినా కూడా దాంట్లో కొంచెం ఉప్పు వేయలేకపోతే అది రుచియే ఉండదు. ఈ విధంగా దృష్టాంత అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి? ఉదాహరణ అని అర్థం. ఎగ్జాంపుల్. దృష్టాంత అనగా ఉదాహరణ. ఒక భావం అర్థం చేసుకోవడం కోసం ఇంకొక భావాన్ని చెప్పడం అన్నమాట. ఈ దృష్టాంత అలంకారంలో మనం ఒక భావాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంకొక భావాన్ని చెప్తారు. బింబ ప్రతిబింబ రూపం. ఉదాహరణకు మనం నీళ్ళల్లో చూసినప్పుడు మన బింబం, దాని యొక్క ప్రతిబింబం నీళ్ళలో కనబడుతుంది. అట్లా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇంకో విషయము ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. ఒక విషయం అర్థం కావడానికి ఇంకొక విషయం మనం తెలుసుకోవాలన్నమాట. ఇది దృష్టాంతాలంకారము. ఇక్కడితో అలంకారాలు ఇక్కడికి అయిపోయాయి. ఇంకొక వీడియోలో మనము గణ విభజన, గురులఘువులు గుర్తించుట, పద్య లక్షణాలు ఇవన్నీ తెలుసుకుందాం.